అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బెండపూడి రమేష్ బాబు గారు రచించిన అమ్మలాంటి అత్తయ్య అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు ఆదివారం. సమయం ఉదయం 7 గంటలు కావస్తోంది. నందు అంటూ కేక పెట్టాడు కిరణ్ పక్కపై నుంచి. అవతల వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. పొద్దుటే ఎక్కడికి పోయిందబ్బా అనుకుంటూ పక్క మీద నుంచి లేచి పిల్లల గదిలోకి తొంగి చూశాడు. అక్కడ మంచం మీద శ్రీజ పైన చెయ్యి వేసి ముడుచుకొని పడుకున్న నందినిని చూస్తే జాలేసింది కిరణ్కి. అస్తమానం గానిగిద్దలా చాకిరీ చేస్తూనే ఉంటుంది. ఆదివారం నాడేనా కాస్త రెస్ట్ తీసుకోనీలే అనుకున్నాడు. అతను రెడీ అయి బయటికెక్కడికో బయలుదేరబోయే సమయానికి కూడా నందిని లేవలేదు. ఆమెను సమీపించి, నందు, ఒంట్లో బాగలేదా ఏమిటి అన్నాడు నుదుటిపై చెయ్యి వేస్తూ. కొంచెం నలతగా ఉందనిపిస్తే కాసేపు పడుకున్నానండి అంది లేవబోతూ. అందుకామె శరీరం ఏమాత్రం సహకరించడం లేదు సరికదా. లేవబోయి బాధతో మళ్లీ పడుకుంది. ఏమైంది నందు, బాధతో మూలుగుతున్నావు అన్నాడు. నడుం బాగా పట్టేసినట్టుందండి. నిద్రలో పట్టేసింటుందిలే, ఏం కంగారు పడుకు, అదే తగ్గుతుందిలే నిదానంగా అన్నాడు కూల్గా. లేదండి, రాత్రి నుండి బాగా బాధ పెడుతోంది. సరే, 10 గంటలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో అన్నాడు. కిరణ్ మాటలు విన్న నందిని మనసు బాధతో మూలిగింది. డాక్టర్ దగ్గరకు తను ఎలా వెళ్ళాలి? ఏదో క్యాజువల్గా అడగాలని అడిగాడు తప్పితే ఆ మాటల్లో ఆప్యాయత ఉందా? అసలు తను నడిచే స్థితిలో ఉందా? ఇంట్లో ఎవరికి ఏ కొంచెం నలత అనిపించినా రాత్రిళ్ళు కూడా తనను నిద్రపోనివ్వరే. కాని తన కొంట్లో బాగలేకపోతే ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటున్నారా గాని అసలు తన గురించి కొంచెమైనా పట్టించుకోరే అనుకుంది బాధగా నందిని. నందు, తలుపేసుకో, నేను బయటకెళ్తున్నాను అన్న మాటలు ఎక్కడో దూరం నుంచి వినిపించినట్లయింది. నందిని అలానే పడుకుంది. నడుం దగ్గర ఒకటే నొప్పి. అది కాళ్ళ నరాల్లోకి పాకి మొద్దుబారిన ఫీలింగ్. శ్రీజ నిద్రలేచి, మమ్మీ, ఆకలేస్తోంది, పాలు కావాలి అని గోల చేసాగింది. మంచానికి ఆసరా చేసుకొని మెల్లగా లేచింది. కళ్ళు తిరిగినట్లు అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి, రాత్రి శనివారం కదా, అన్నం తినలేదని. మెల్లగా గోడవారగా నడిచి హాల్లోకి వచ్చింది. నేల మీద విడిచిపారేసిన బట్టలు, ఫ్యాన్ గాలికి ఇల్లంతా పరుచుకున్న ఆ రోజు న్యూస్ పేపరు, గుమ్మం మొదట్లో పాల ప్యాకెట్లు, డైనింగ్ టేబుల్ పైన అంట్ల గిన్నెలు, ఇల్లంతా చిందర వందరగా ఉంది. శ్రీజ, కాస్త పేపర్లు సర్దరాదటే అంది. శ్రీజ టీవీలో ఛానల్స్ మారుస్తూ తన మాటకు సమాధానం చెప్పలేదు. తండ్రి పోలికలు కదూ, బుద్ధినెక్కడికపోతాయి అనుకుంది మనసులో. శ్రీజాకి పాలు కలిపిచ్చింది. మాట్లాడుకున్న కప్పందుకుంది శ్రీజ. ఒంట్లో నీరసం, దానికి తోడు నడునొప్పితో నిలబడే ఓపిక లేక తిరిగి మళ్లీ బెడ్రూంలోకి వచ్చి పడుకుంది. శ్రీజ టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుంది. అలాగే మగధ నిద్రలోకి జారుకుంది నందిని. ఎక్కడెక్కడో కాలక్షేపం చేసి 12 గంటలకు ఇంటికి చేరాడు కిరణ్. నందిని, హాస్పిటల్కి పోలేదా అన్నాడు కుర్చీ లాక్కొని ఆమె బెడ్ పక్కనే కూర్చుంటూ. నందిని మౌనంగా ఉంది. నందిని, నిన్నే, హాస్పిటల్కి పోలేదా అన్నాడు రెట్టించి అడుగుతూ. నాకసలు ఓపిక లేదండి అంది నీరసంగా. ఓపిక లేదని కూర్చుంటే రోగం తగ్గుతుందా? ఏ ఆటోలోనో రిక్షాలోనో పోవాలి గాని అన్నాడు. ఆటోలో పోయే ఓపిక ఉంటే హాస్పిటల్కి దేనికి పోను అంది. నందిని, మరీ మొండిగా మాట్లాడుకో. హాస్పిటల్ ఎంత దూరం ఉంది చెప్పు, మన వీధి చివరేగా అన్నాడు. అదే తగ్గుతుందిలేండి అంది నిరాసక్తిగా. కిరణ్ నిన్నకుండిపోయాడు. ఇంట్లో వంట కార్యక్రమాలేవీ లేవని తెలుసుకున్న కిరణ్ కూతుర్ని తీసుకుని బయటకు వెళ్లాడు భోజనం చేయటానికి. సాయంత్రం 4 గంటలు కావస్తోంది. సెల్ అదే పనిగా మోగుతూ ఉండటంతో నందినికి మెలకు వచ్చింది. కాని తనకి సెల్ తీసే ఓపిక కూడా లేకపోవడంతో అలాగే మిన్నకుండిపోయింది. పక్క గదిలోంచి లేచి వచ్చిన కిరణ్, నందు, సెల్ అదే పనిగా రింగ్ అవుతుంటే నీకు అసలు వినిపించడం లేదా? కాస్త తీసి చూడొచ్చుగా అన్నాడు విసుగ్గా. నడునొప్పితో కదలలేకపోతున్నానండి అంది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అంటే కదలవు. అసలు నా మాట ఎప్పుడు విన్నావు కనుక? ఏ పని చెప్పినా ఇదిగో ఈ వంక చూపిస్తున్నావు. చిచే, చస్తున్నాను అన్నాడు విసుగ్గా. నందిని మనసు చివుక్కుమంది. తన ఆరోగ్య పరిస్థితి తనకి తెలీదా? ఈ వంకతో పడుకున్నానా? ఏ భార్య అయినా అనారోగ్యం పేరుతో నటిస్తుందా? ఆ మాత్రం అర్థం చేసుకోలేని ఇతన్ని ఏమనుకోవాలి అనుకుంది బాధగా. సెల్ ఆన్ చేసి మాట్లాడసాగాడు కిరణ్. అవతల వైపు నుండి కిరణ్ వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నారు.
యోగక్షేమాలన్నీ అయ్యాక నందినికి ఒంట్లో బాగలేదన్న విషయం, హోటల్లో భోజనం చేసిన సంగతి చెబుతూ ఓ 4 రోజులు ఉండిపోయేలా రావాల్సిందిగా కోరి ఫోన్ కట్ చేశాడు. తెల్లవారేసరికల్లా ఊరు నుండి వచ్చింది కిరణ్ వాళ్ల తల్లి సులోచన. రావడంతోనే కోడలి గదిలోకి వెళ్ళింది. నుదుటిపైన చెయ్యి వేసి చూసింది. నందిని ఒళ్ళు వెచ్చగా తగిలింది. ఏరా, నందిని హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించలేదా అంది ఆమె. లేదమ్మా, వెళ్ళి చూపించుకోమన్నాను. పెళ్ళాన్ని హాస్పిటల్ కూడా తీసుకెళ్లినంత బిజీ రాజకార్యాలయం వెలగబెడుతున్నావు అంది నిష్ఠూరంగా. నిద్రలో నడుం పట్టేసిందమ్మా. అది నువ్వనుకుంటే సరిపోతుందా? ఆ విషయం నిర్ణయించాల్సింది డాక్టర్లు అంది కోపంగా. నన్ను బయటేయాలని కంకణం కట్టుకున్నట్టుందిలేమ్మా. అందుకే హాస్పిటల్కి పొమ్మన్నా పోకుండా భీష్మించి కూర్చుంది అన్నాడు కోపంగా. నోరుమై, అతి తెలివితేటలు నేర్చుకుంటున్నావా? దానికి నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలీదా? మొన్న నీకు టైఫాయిడ్ జ్వరం వస్తే ఎంత శ్రమపడిందో మర్చిపోయావా? నీ ఆరోగ్యం బాగుపడాలని మొక్కని దేవుడంటూ లేడు, చెయ్యని పూజలు లేవు. ఇవన్నీ మర్చిపోయి దానికి 2 రోజుల నుంచి ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లలేదంటే అసలు నిన్నేమనుకోవాలి అంది. ఆయన తప్పేం లేదత్తయ్య, ఆయన రమ్మనేవారు, నేనే వెళ్ళలేదు అంది నందిని. నందిని, నువ్వు ఊరుకోమ్మా. భర్త మీద ప్రేమ ఉండటం మంచిదే. అంత మాత్రాన వాడి తప్పుల్ని కప్పిపుచ్చి నీ మీద వేసుకోవటం సరికాదు. వాడి బాధ్యత వాడికి గుర్తు చేయడం తల్లిగా నాకెంత బాధ్యత ఉందో, నీ భర్తగా వాడి కర్తవ్యం వాడు నిర్వర్తించడంలో అంతే బాధ్యత ఉంది అంది. ఆమె మాటలు కిరణ్లో ఆలోచనలు రేకెత్తించసాగాయి. నందినిపై తల్లికున్న ప్రేమకు చెలించిపోయాడు. తనెంత తప్పు చేశాడో అతనికి అర్థమైంది. అహర్నిశలు శ్రమించే నందిని విషయంలో తనెంత అశ్రద్ధగా ఉన్నాడో తలచుకుంటేనే సిగ్గనిపించింది. నందినిపై తన తల్లికున్నంత ప్రేమ తనకు లేనందుకు చిన్నతనంగా అనిపించింది. కిరణ్ కుర్చీలోంచి లేస్తూ నందిని నుదుటిపై ఆప్యాయంగా చెయ్యి వేశాడు. నందు, ఆటో తెస్తాను, హాస్పిటల్కి వెళ్దాం, రెడీగా ఉండు అన్నాడు కిరణ్. అమ్మలాంటి అత్తయ్యను తనకిచ్చిన ఆ దేవుడికి మనసులోని కృతజ్ఞతలు తెలుపుకుంది నందిని. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.